39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. బీజేపీ నాయకత్వం పిలుపు మేరకు తెలంగాణలో ఏప్రిల్ 4 నుండి 22 వరకు అంబేద్కర్ జయంతిని నిర్వహించనున్నారు. జయంతికి ఒక్క రోజు ముందే అనగా ఈ నెల 13న అంబేద్కర్ విగ్రహాల శుద్ధి కార్యక్రమాలని బీజేపీ చేపట్టింది. దాంతో కలిపి 10 రోజులు వేడుకలు చేపట్టినట్లుగా అవుతుంది. కాంగ్రెస్ హయాంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, పివి నరసింహారావు, అంబేద్కర్కు తీవ్ర అవమానాలు జరిగాయని ఇప్పటికే కమలదళం విమర్శలు చేస్తుండగా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివరించేందుకు ఈ నెల 22 వరకు వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేసుకుంది. వేడుకలు నిర్వహించే సమయంలో అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిన అంశాలను ఒక్కొక్కటిగా ప్రజలకు తెలియజేయాలని భావిస్తుంది. 1951లో హిందూ కోడ్ బిల్, సామాజిక న్యాయం, సాధికారక అంశాలపై అంబేద్కర్ అభిప్రాయాలతో నెహ్రూ విభేదించిన కారణంగా అంబేద్కర్ కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారనే అంశాన్ని తెలియజేయాలని చూస్తుంది. అలాగే 1952లో లోక్సభ ఎన్నికల్లో నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ కమ్యూనిస్టులతో చేతులు కలిపి అంబేద్కర్ను ఓడించడం, 1954 ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఓడించడానికి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టడం వంటి అంశాలను విస్తరించనుంది. అంబేద్కర్ మరణాంతరం ఆయన మృతదేహాన్ని ముంబైకి పంపగా ఆ విమాన ఛార్జీలను చెల్లించాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన భార్యకు కబురు పెట్టిన అంశాన్ని కూడా ప్రపంచానికి కూడా తెలియజేయాలని బీజేపీ డిసైడ్ అయింది. నిజాం నవాబుల చెర నుండి హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేయడంలో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత విమోచన దినోత్సవం నిర్వహించకపోవడాన్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్పై బీజేపీ విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. అలాగే మాజీ ప్రధాని పివి నరసింహారావుకు జరిగిన అన్యాయంపైన కూడా విమర్శలు చేస్తుంది. ఇదే క్రమంలో అంబేద్కర్ జయంతి నేపథ్యంలో వేడుకలు నిర్వహించి దళిత సమాజం మెప్పు పొందాలని ప్లాన్ చేసింది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అంశంలో కొంత సానుకూల దృక్పథం ఉండగా మిగతా వర్గానికి సైతం మచ్చిక చేసుకోవాలని భావిస్తుంది. భవిష్యత్తులో దళిత ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకోవాలని చూస్తుంది. వాస్తవానికి వల్లభాయ్ పటేల్, పివి నరసింహారావు కాంగ్రెస్కు చెందిన వారైనా వారిని తమ వారిగా చెప్పుకోవాలని, ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే అంబేద్కర్ అందరవాడని అంశంతో అణగారిన వర్గాల మెప్పు పొందాలని చూస్తుందా? మరి ప్రజల మెప్పు పొందేందుకు కమలదళం రచించిన వ్యూహం వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూద్దాం.